భారతదేశమంతా కూడా ఈ యొక్క మహాకుంభమేళలో అక్కడ పాల్గొనడం జరిగింది. ప్రపంచమంతా ఎదురు చూసిన ఈ యొక్క కుంభమేళ ఏ విధంగా జరుగుతుందో ఆ శుభ సందర్భాన ఇక్కడ ఐవీఎఫ్ అల్టిమేట్ బౌద్ధనగర్ వారి ఆధ్వర్యంలో ప్రతి నెల పౌర్ణమి మరియు అమావాస్యకు అన్నదాన కార్యక్రమం జరుగుతుంది. ఈ బౌద్ధనగర్ అల్టిమేట్ ఐవీఎఫ్ ఫౌండేషన్ వారి తరపు నుంచి అందులో ముఖ్య అతిథులుగా వచ్చేసిన బొగ్గారపు దయానంద్ గారు, మళ్ళీ ముత్యాల ఉప్పల శ్రీనివాస్ గారు, ముత్యాల సత్తయ్య గారు, ఇక్కడ ఉన్న కమిటీ సభ్యులందరి ఆధ్వర్యంలో జరుగుతుంది. నాకు కూడా ఇక్కడ ఆహ్వానం ఇవ్వడం జరిగింది. చాలా సంతోషము. అన్నపూర్ణే సదాపూర్ణే శంకర ప్రాణవల్లభే జ్ఞానవైరాగ్య సిద్ధార్థం భిక్షాందేవి కృపా అలంకరి మాత అన్నపూర్ణేశ్వరి. ప్రతి ఒక్కరు కూడా ఉదయాన్నే లేచి మన కార్యాచరణ కొరకు అన్నీ చేసుకొని భోజనం చేస్తారు, కానీ అన్నపూర్ణ తల్లిని స్మరణ చేయరు. ప్రతి ఒక్కరు కూడా అన్నపూర్ణ తల్లిని స్మరణ చేయాలి. అదేవిధంగా మనం డబ్బులు ఎన్ని ఖర్చు పెడుతున్నామో, డబ్బులు ఎన్ని కావాలో మనం దాని గురించి లెక్క చూసుకుంటాం, కానీ భూతల్లిని స్మరణ చేయాలి. నీటి గంగమ్మ తల్లి ఎన్ని నీళ్ళు వాడుకుంటున్నామో మళ్ళీ నేను హార్వెస్టింగ్ చేస్తే మళ్ళీ నీళ్ళు కూడా రికవర్ అవుతుందని ఆలోచించాలి. ఈ యొక్క మంచి కార్యక్రమంకి పేదవాళ్ళు ప్రతిరోజు కూడా భోజనము చేయడము సాధారణ భోజనం ఉంటుంది. ఈరోజు మేము పక్వన్నాలతోని మా ఆర్యవైశ్య భోజనం పెడతామని చెప్పేసి మా ఆర్యవైశ్యులందరూ కూడా కుటుంబ సమేతంగా మాతృమూర్తులు, పిల్లలు, పెద్దవాళ్ళు, వృద్ధులు అందరూ కూడా వచ్చేసి ఈ యొక్క అన్నదాన కార్యక్రమం జరుగుతుంది. ప్రతి ఒక్క తెలంగాణ రాష్ట్రంలో ఎన్ని సంఘాలు ఉన్నాయో అన్ని సంఘాలలో కూడా పౌర్ణమి రోజు, అమావాస్య రోజు ఈ అన్నదాన కార్యక్రమం జరుగుతుంది. ఆనవాతిగా పూర్వకాలం నుంచి రోజు మౌని అమావాస్య చాలా ప్రత్యేకమైంది. అన్నదానంలో ఎవరు పార్టిసిపేట్ అయినా, తిన్నా, వడ్డించినా సహకారం చేసి అందరికీ పేరు పేరున అందరికీ పుణ్యం చెందుతుంది. అదే కాకుండా ఐవీఎఫ్ పక్షాన రవికుమార్ గారు, మన బౌద్ధనగర్ పక్షాన రెండు కలిపి 9వ నెల ఇట్లనే చేయాలి. అదే కాకుండా జంట నగరాల లోపల సుమారు 60 జాగాల అన్నప్రసాద కార్యక్రమం అవుతుంది. ఇక్కడ కీసరగుట్ట నుంచి స్టార్ట్ చేస్తే మా చంద్రాయనగుట్ట వరకు
ఇక్కడ నారపల్లి నుంచి స్టార్ట్ చేస్తే లంగారోజు వరకు సుమారు 60 జాగాలల్లో మా వైశ్య కమ్యూనిటీ వైశ్యులకు అన్నప్రసాద కార్యక్రమం చేస్తుంది కనుక ఈ కార్యక్రమం ఇట్లనే రవికుమార్ ఆధ్వర్యంలో వాళ్ళ ప్రెసిడెంట్, సెక్రటరీ, ట్రెజరర్ వాళ్ళ కార్యవర్గం చాలా ఘనంగా నిర్వహిస్తుండ్రు, హెల్ప్ చేస్తున్నారు కనుక మంచి మంచి కార్యక్రమాలు, భక్తి ముక్తి సేవా కార్యక్రమాలు చేయాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినందుకు అడ్మిట్ సంఘం రవికుమార్ గారికి వారి కార్యవర్గంకు ధన్యవాదాలు చెప్తూ జై హింద్, జై వాసవి.